డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎల్లుండి ప్రధాని మోదీ అధ్యక్షన ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం హాజరవుతారు. ఇక జూన్ 15న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు కూడా ఖరారైన నేపథ్యంలో మోదీని ప్రత్యేకంగా కలవనున్నారు. అయితే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తుండడం, మోదీ గారిని రెగ్యులర్గా కలుస్తుండడం అనే అంశం ఉంది. కానీ ఈసారి డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. సో కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో మంత్రివర్గంలోకి టీడీపీ నుంచి ఒకరిని, అలాగే జనసేన నుంచి కూడా ఒకరిని తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కీలకమైన సమావేశం కూడా జరుగుతున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం. సో 10వ తేదీన మోదీ అధ్యక్షన ఎన్డీఏ మిత్రపక్షాలు వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. ఇక సమావేశానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకొస్తారు అన్న దానిపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యులు ఖరారవడం, మరోవైపు వీళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్తుండటంతో చాలా ఆసక్తికరంగా ఏపీ రాజకీయాలు మారనున్నాయి. ఇక ఢిల్లీకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తుండ్రు. అసలు ఢిల్లీలో ఏం జరగనుంది? ఎన్డీఏ సమావేశానికి సంబంధించి కొన్ని అంశాలు కీలకంగా వీళ్ళు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూడా మోదీ గారి ముందు కొన్ని అంశాలు ఉంచుతారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశం అనియండి, లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశం గురించి మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్ లో సిద్ధం ఉన్నారు. నవీన్, రేపు సాయంత్రం చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకున్నటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎల్లుండి జరగబోయేటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి, వీరందరూ కూడా ఈ యొక్క సమావేశానికి కూడా పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ కేంద్రంలో ఎన్డీఏ 12 ఏళ్ళు కావస్తుంది, పూర్తిగా 12 ఏళ్ళు కావస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కీలక సమావేశం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం 2 నెలల పాటు ఆ ప్రభుత్వం కూడా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా ప్రధాని నరేంద్ర మోదీకి వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అదే విధంగా జనసేన అధినేత ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతున్న అంశాలపై కూడా ఆ యొక్క కార్యక్రమంలో కూడా వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఎల్లుండి 10వ తారీఖున ఈ యొక్క ఇండియా కూటమి సమావేశం గురించి జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశంలో కీలకంగా చంద్రబాబు నాయుడు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీని స్వాగతిస్తారు. దాని తర్వాత తీర్మానాన్ని కూడా ప్రవేశపెడతారు. ఆ తీర్మానాన్ని ఉన్నటువంటి నేతలందరూ కూడా బలపరిచేటువంటి అవకాశాలు తెలుస్తున్నాయి. దాని తర్వాత ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ సమావేశంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే 22 రాష్ట్రాల్లో ఉంది. ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా పాలన జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏ విధంగా అమలు అవుతున్నాయి, ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వచ్చేటువంటి ఎన్నికల్ని ఏ విధంగా టార్గెట్ చేయాలనే విషయం కూడా ఈ యొక్క సమావేశం కూడా జరుగుతుందని కూడా మనము స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది ఎన్డీఏ భాగస్వామ్యంలో కీలకమైనటువంటి సమావేశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది చాలా పెద్ద సమావేశం. అంటే ఇప్పటి వరకు ఇంత పెద్ద సమావేశం ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు హాజరు కాలేదు ఈ మధ్య కాలంలో. కానీ ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం కావచ్చు. కాబట్టి ఇందులో అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, ఎందుకంటే ఇరాన్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ యొక్క కూటమి సమావేశంలో కూడా వారు లేవనెత్తేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఉన్నటువంటి సమయంలో ఇటు ఇంధనంకు సంబంధించినటువంటి అంశాలతో పాటు బంగారం సంబంధించినటువంటి విషయాలు, దాంతో పాటు ఆ వాహనాలని తగ్గించాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ప్రస్తుతం రాష్ట్రాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితులు ఏంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, రాష్ట్రానికి ఏ విధంగా సలహా సూచనలు ఇస్తారనే అంశాలపై కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి సమావేశంలో కూడా అన్ని అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత 15వ తారీఖున లేదా 22వ తారీఖున కేంద్ర కేబినెట్ రీషఫుల్ కూడా ఉండేటువంటి
అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి కేంద్రం కేబినెట్ లో కొత్తగా అవకాశం కూడా దక్కేటువంటి పరిణామాలు ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వర్మ, ఓకే, కేంద్రం పునర్వ్యవస్థీకరణ చేస్తున్నాం అంటున్నారు. మంత్రివర్గంలోకి కొత్తగా రాజ్యసభ సభ్యులు కూడా రావడం జరిగింది. అలాగే రామ్మోహన్ నాయుడు ఆ శాఖను కూడా మార్చే అవకాశం ఉందని చాలా ఎక్కువగా వినిపిస్తున్న వార్తల నేపథ్యం. సో కొత్తగా ఏర్పడుతున్న మంత్రివర్గంలోకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి ఏమైనా ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? అంటే ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఆ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆ రెండు పేర్లను కూడా ఇక అధిష్టానం ముందుకి అంటే ఆ ప్రధాని మోడీ కావచ్చు, అమిత్ షాకి ఈ రెండు పేర్లు కూడా రిఫర్ చేసేది కూడా తెలుసు. కానీ రామ్మోహన్ నాయుడు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇటీవలే ఆ ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి ప్రమాదం కావచ్చు, ఇటీవలే ఎయిర్పోర్ట్ జరిగినటువంటి కొన్ని అంశాలతో పాటు ఇండిగో సంబంధించినటువంటి ఆ ఇబ్బందులతో పాటు కొంత రామ్మోహన్ నాయుడు పై కూడా కొంత నెగిటివ్ అనేది కూడా ఉన్నట్టు కూడా మనకి ఢిల్లీ వర్గాల్లో నుంచి అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి రామ్మోహన్ నాయుడుకి ఈ విమానయాన శాఖ మార్చి ఇతర వేరే శాఖ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఎందుకంటే పెమ్మసాని వ్యవహరించినటువంటి ఆ శాఖలో కూడా పెమ్మసానికి ఇప్పటికే ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ఇటు అమిత్ షా కావచ్చు, ప్రధాని మోడీ ఆ శాఖలో ఫుల్ ఫ్లెడ్జ్ గా పనులు అవుతున్నాయనే విధంగా కూడా ఆ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటీవల ముగ్గురు రాజ్యసభ సభ్యులను కూడా ఇటు కూటమి ప్రభుత్వం అంటే ఒకవైపు టీడీపీ ముగ్గురు పేర్లు రిఫర్ కూడా చేయడం జరిగింది, జనసేన కూడా ఒక పేరుని కూడా రిఫర్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి తాజా పరిణామంలో రెండు పేర్లు కూడా మనకి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకటి భాస్కర్ ఏదైతే భాష్యం సంబంధించినటువంటి అధినేతకు సంబంధించినటువంటి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఎవరు వైపు ఇటు కేంద్ర కేబినెట్ లో గుర్తిస్తున్నటువంటి అవకాశం కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ రైట్, జనసేనకి సంబంధించి ఈసారి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నదని చాలా ఎక్కువగా వినిపిస్తున్నారు. సహాయక మంత్రి ఏదో శాఖ ఇస్తారు అని, అది జరిగే ఛాన్స్ కనిపిస్తుందా? ఆ రకంగా ఏమన్నా అక్కడ వాయిస్ వస్తున్నాయా? అంటే ఆశాభం అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం జనసేన కూడా ఏదో కేంద్ర మంత్రివర్గంలో తమకి అవకాశం కల్పించాలని చెప్పేసి ఇటీవలే మోడీ హైదరాబాద్ వచ్చినటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ అంశాలపైన కూడా చర్చ కూడా జరిగినట్టు తెలుస్తుంది. కానీ ఆ సమయంలో కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఆ టీడీపీలో ఉన్నటువంటి ఒకరిని మళ్ళీ మంత్రివర్గంలో తీసుకోవాలని చెప్పి కోరినట్టు కూడా తెలుస్తుంది. కానీ మనకి ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నారు. కాబట్టి అందులో ఉన్నటువంటి కేంద్ర మంత్రిని ఆ వైదొలిగించి మళ్ళీ ఒక కొత్త వ్యక్తిని తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా అమిత్ షా ఇటీవల కాలంలోనే చంద్రబాబు నాయుడుతో మాట్లాడినటువంటి సమయంలో ఈ అంశాలపై చర్చ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం మరొక వ్యక్తి అదనంగా ఆ కేంద్రంలో చోటు కల్పించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కోరినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి రేపు ఎల్లుండి జరిగేటువంటి సమావేశం అంటే 10వ తారీఖున ఎన్డీఏ కూటమి సమావేశం జరుగుతుంది. కాబట్టి ఆ సమావేశంలో ఇటు సీఎం తో పాటు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఆ సమావేశం హాజరవుతారు. ఆ సమావేశం హాజరైన తర్వాత ప్రధాని మోడీ తోటి ఈ కేంద్ర కేబినెట్ చోటు సంబంధించినటువంటి అంశాలపైనే మళ్ళీ చర్చించి ఒక ఫైనలైజేషన్ అనేది అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నవీన్. అయితే కేంద్ర మంత్రివర్గంలోకి ఈసారి జనసేనకి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం. సో దీని పరిణామం మనం చూస్తే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు అంటే ఎంత ఆప్యాయంగా ఉంటున్నారో, మోదీ గారు గీత గీస్తే ఆ గీత దాటన పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఆ రకంగానే ఆయన చాలా విమర్శలు కూడా ఎదుర్కొనడం జరుగుతుంది. సనాతన అనే అంశం దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన దాడులు జరుగుతున్న నేపథ్యం. అయినా సరే ఆయన ఎక్కడా కూడా వెనకడుగు వేయని పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఎప్పుడూ లేని విధంగా ఎన్డీఏ కూటమిలు కానీ లేకపోతే ఇండియా కూటమిలు కానీ ఇలాంటివి అయినప్పుడు చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తులు వెళ్తారు. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మొదటిసారిగా వెళ్ళడం వెనుక ఖచ్చితంగా మోదీ గారి పిలుపు ఉన్నదని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేరే అంశం మీద ఒక అఫీషియల్ ప్రాబ్లం మీద హైదరాబాద్ వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యంగా ఉంది అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి డైరెక్ట్ గా ఆప్యాయంగా పలకరించారు అంటే మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత గురుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులు పెట్టి కూడా జరుగుతున్న టాక్ ఏంటంటే సౌత్ ఫేస్ గా పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన సరళ ఆ రకంగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫేము, మెగా ఫ్యామిలీకి ఉన్న ఫేము, ఈ పరిస్థితుల్లో లక్షలాది మంది పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సత్తా ఏంటన్నది గత ఎన్నికల్లో చూశారు, 21. సో తెలంగాణ రాష్ట్రంలోని కూడా పవన్ కళ్యాణ్ గారితో ఖచ్చితంగా క్యాంపెయిన్ చేయించాలి. లోకల్ ఎలక్షన్లు ఉంటున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా మన జనసేనకి ఇక్కడి నుంచి పోటీ చేస్తుంది, నేనే వచ్చి ప్రచారం చేస్తారని చెప్తున్నారు. అదే కాకుండా తమిళనాడు అవనియండి, కర్ణాటక అవనియండి, కేరళ అవనియండి, ఈ ప్రాంతాలను అంటే సౌత్ ఫేస్ గా పవన్ కళ్యాణ్ గారిని రానున్న ఎన్నికల్లో ప్రధాన
శక్తిగా ముందుకు తీసుకెళ్లే ఆలోచన అయితే ఖచ్చితంగా ఎన్డీఏ చేస్తున్నది, ముఖ్యంగా మోదీ గారు. అలాగే దీనికి సంబంధించి ఆర్ఎస్ఎస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చేరుస్తున్నది. సో అందుకనే హై ప్రయారిటీ ఈ రోజు జనసేనకి, జనసేనానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ముఖ్యంగా మోదీ గారు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు రాజ్యసభ కూడా ఒకటి జనసేన ఖాతాలో పడింది కాబట్టి 3 ఎంపీలు జనసేనకు ఉన్నారు. సో జనసేన నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటే అవకాశం ఉంది. ఒక కీలకమైన శాఖకు సంబంధించి సహాయ మంత్రిగా జనసేనకి అవకాశం ఇస్తారండి. మా అదృష్టవంతులు ఎవరు, మరి ఏ శాఖ వాళ్ళకి ఇవ్వబోతున్నారు, మరి కేంద్రంలో కూడా జనసేన అడుగు పెట్టింది అంటే రానున్న రోజుల్లో పార్టీ మరింత దూసుకుపోయే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యం. ఆ రకంగానే బీజేపీ ఫోకస్ అంతా పవన్ మీద ఉండడంతో జన సైనికులు అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారో వాళ్ళ ఆనందానికి అయితే అవదలేదు. అసలు పవన్ కళ్యాణ్ ఏమవుతాడు, పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్ కూడా పనికిరాడు, పవన్ కళ్యాణ్ అసలు కౌన్సిలర్ కూడా అవ్వలేదు అని ఈ రకంగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా 2024 ఎన్నికలు అయితే ఎలాంటి చెంపపెట్టి పెట్టినాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్రంలో కూడా అడుగు పెడితే, కేంద్రంలో మంత్రివర్గంలో స్థానం లభిస్తే ఖచ్చితంగా జనసేన మరింత హైప్కి వెళ్తుంది. ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు, ఆ రకంగానే దూసుకుపోతున్నారు అన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఇది రేపు ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత దీని మీద ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక